ప్రస్తుతం నేను అలైబలైలో ఉన్నాను. ఇక్కడ అలైబలలో చాలా ప్రధాన ఆకర్షణగా ఇక్కడ చెక్క బొమ్మలతోని ఆట అయితే ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ ఆట చేస్తున్నారు, ఏంటి మీ ఆట గురించి ఏం చెప్తారు, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాది జిల్లా జనగాము, కొత్తగా తెలంగాణ ఏర్పడ్డాక కొత్త జిల్లా జనగాము. స్కూళ్ళల్లో, కాలేజీలల్లో, ఫంక్షన్లల్లో జరిగేటప్పుడు ఖచ్చితంగా ఈ చెక్క బొమ్మలాట ప్రదర్శిస్తున్నాం. దానికి తగ్గట్టు కూడా పారితోషికం తీసుకుంటున్నాం. కాకపోతే దయచేసి మా మోతే జగన్నాథం గారికి, వారి బృందానికి ఇన్ని సంవత్సరాలుగా కళా బృందాలు చేస్తారు కాబట్టి వారికి ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే జనులల్ల నన్ను జనులల్ల నన్ను బాగామని గడుచుతురు వినావే సఖి శివ చేరిని వదనే వన జాతి నమ్మ వినావే సఖి ఇప్పటి వరకు దాదాపు చూసాము. చాలా ఎన్ని సినిమాలు వచ్చినా ఏమొచ్చినా మాకు ఇప్పటికీ ఈ కళకు సంబంధించి ఆదరణ ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇంకా ప్రోత్సహిస్తే కళాకారులకు సంబంధించి పెన్షన్లు కూడా టైంకు సరిగ్గా రావట్లేదు. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దేవాదేవుడే వచ్చారు, శ్రీనారాయణదేవుడే వచ్చారు, బాబా జకారుడు భద్రశ్రీరాముడు అదేవా శ్రీనారాసింహ అదేవా పట్టు పుత్తుల దండలు తోరణాలు బంగారీ మొల పిల్లలు చిట్టముగను నేను ధరణి వచ్చింది అలైబలై చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్స్ అధినేత, తెలంగాణ ఉద్యమకారుడు వేద కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లా చూస్తున్నారు అలైబలై, ఏమనిపిస్తుంది? నేను మొదటి అలైబలై నుంచి కూడా ప్రతిసారి ఆహ్వానం ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి వస్తున్నా. దసరా తెల్లారి అందరికీ పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా దత్తన్న ప్రజల మనిషి కింద యావత్ తెలంగాణ ప్రజలు గౌరవించే దత్తన్న ఇక్కడ స్పెషల్లీ హైదరాబాదీ కల్చర్, తెలంగాణ కల్చర్తో కళాకారులను, ఆర్టిజాన్స్ను పిలిచి ఆప్యాయంగా అందరిని కలిసే ఒక ప్రయత్నం. ఇది ఒక పండుగలాగా రికార్డ్ అయింది. అయితే ఇప్పుడు పండుగల ఈవెంట్ లాగా అలైబలై కూడా ఒక పండుగలాగా మనందరికి కూడా అలవాటైంది. దీన్ని దేశంలో కూడా ఇతర రాష్ట్రాల్లో స్ఫూర్తిగా తీసుకుంటున్నారనేది ప్రతి సంవత్సరం మనకు వచ్చిన అతిథులు వెలిపుస్తున్నారు. మనందరికి కూడా హైదరాబాదీ రంజాన్లో ఉంటే అలైబలై ఉంటుంది, బక్రీద్లో కలుస్తాం. దసరా పండుగకు ఈ అవకాశం దొరకదు, ఊర్లలోనే కలుస్తాం. కానీ ఇంత మహానగరంలో బస్తీలలో కలుసుకున్నా, కాలనీలలో కలుసుకున్నా, ఎంత హైదరాబాదీలందరూ కూడా కలుసుకోవడం, జిల్లాల నుంచి ఆదివాసుల కాడికెళ్ళి కూడా వాళ్ళ యొక్క కళలు ప్రదర్శించడం ఒక ఆహ్వానించదగ్గ విషయం. మన సంస్కృతిని పరిరక్షించేదే ఈ అలైబలై. తెలంగాణ కల్చర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? తెలంగాణ కల్చర్ ఉట్టిపడే రీతిగా ఇక్కడ మనకు ప్రతి సంవత్సరం గుర్తు చేయడం. అయితే దీన్ని మనం ఈ కళలను పరిరక్షించాలనేది నా భావన. కాబట్టి ఈ కళలను మనం కాపాడుకోవాలి. అంటే ఒక ప్రభుత్వాలే కాదు, ప్రజలు ముందుకొచ్చి ఈ కళలను కాపాడుకోవడం అనేది, ఈ యొక్క ఫోక్ ఫామ్ జానపదులను కాపాడుకోవడం, వృత్తి కులాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇప్పుడొచ్చే తరాలకు పండుగ గురించి చాలా వరకు ఇప్పుడొచ్చే పిల్లలకు తెలియట్లేదు. మొత్తం ఫోన్లు, మొబైల్ ఫోన్లు పట్టుకునే చూస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అది మన తల్లిదండ్రుల, పెద్దల బాధ్యత ఏంటంటే ఆ మొబైల్ ఫోన్ కంటే ఎక్కువ అట్రాక్ట్ చేసే రీతిగా, మన సంస్కృతి ఉట్టిపడే రీతిగా ఇంట్లో బతుకమ్మ పువ్వులు తెచ్చే కాడికెళ్ళి, పేర్చే కాడికెళ్ళి ఆడే వరకు వాళ్ళను ఇన్వాల్వ్ చేసి, దసరా పండుగకు ఆయుధ పూజ కానీ, పాలపిట్టకపోవడం కానీ, సంక్రాంతికి ముగ్గులు వేయడం కానీ, హోలీ పండుగకి ఆడతారు. హోలీ పండుగకి ఎంతైతే ఇంట్రెస్ట్ చూపించి దీపావళికి టపాకాయలు కాల్చడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో,
ప్రతి పండుగ కూడా ఆ పండుగ విశిష్టతను ఆసక్తి కలిగే రీతిగా ఇంట్లో మనం వంటకాలే కానీ ఇవన్నిటితో పిల్లలను ఆకట్టుకొని ఈ యొక్క పండుగలను మనం పరిరక్షించుకోవాలి. ఖచ్చితంగా మొదటి అలాయ్ బలాయ్ నుంచి నాకు ఆహ్వానం వస్తుంది. ఇప్పుడు వస్తున్న పండుగలకు సంబంధించి పిల్లలకు తల్లిదండ్రులే చెప్పాలి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి చాలా వరకు మొబైల్ ఫోన్లు చూడకుండా ఉండాలంటే ఇప్పటి బతుకమ్మ కానీ బతుకమ్మ ఎలా చేస్తారు ప్లస్ దసరా సంబరాలు కూడా ఎలా చేసుకుంటారో ఖచ్చితంగా పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.